సెలబ్రేట్ చేసుకోవడానికి మన శ్రీకృష్ణ ఫౌండేషన్ వారి బ్లెస్ బ్రాండ్ హోమ్ లో గ్యాదర్ అయి ఉన్నాము. 2000 సంవత్సరంలో వరల్డ్ వెటర్నరీ అసోసియేషన్ వాళ్ళు ఏప్రిల్ నెల ఆఖరి శనివారాన్ని వరల్డ్ వెటర్నరీ డేగా డిక్లేర్ చేసి ఉన్నారు. प्रणो देवी सरस्वती वाजिनीवते धेनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు మనకు ఎన్నో ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, కానీ అవన్నీ కూడా మనము మన జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నట్టుగా కొన్ని మనం పట్టించుకోము. ఏదో మాతృ దినోత్సవమో అట్లాంటివైతే ఏదో గుర్తుపెట్టుకుంటాం, ఆ తల్లిదండ్రులు అన్నట్లా గుర్తు చేసుకుంటాం, అట్లా ఉంటుంది. చాలా విషయాలను మనము దాట వేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ నేను డాక్టర్లకు పోలీసులకు ఒక ఇంపార్టెంట్ ఇస్తాను, అంటే వెటనరీ డాక్టర్లు కాదు, మామూలు డాక్టర్లకు. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పలకాల్సిన వాళ్ళు ఏ టైం సందర్భం లేకుండా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు పోలీసు వాళ్ళు. అందుకోసమే చెప్తాను అందుకోసమే నేను ఒకసారి మా పిల్లలందరినీ తీసుకొని బ్యాండ్ మేళాలు వాంచుకుంటూ అలా ఊర్లో ఉండే డాక్టర్లందరినీ పలకరించి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి తర్వాత పోలీసులు కలిపి పోలీసులతో కూడా చేసి వచ్చాను అనమాట. తర్వాత ఈరోజు విషయానికి వస్తే సార్కి అప్పుడే కోపం వచ్చేస్తుంది. వాస్తవంగా డాక్టర్ల కంటే హ్యూమన్ డాక్టర్ల కంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకు అంటే ఒకటి కామెడీ చెప్పుకుందాం, అదేంటంటే మామూలుగా హ్యూమన్ డాక్టర్స్ ఎవరికో మనుషులకు మాత్రమే చేయాల, వీళ్ళకైతే కుక్కలు పిల్లులు పశువులు ఎన్ని ఒక జాతి కాదు అన్ని చూడాలన్నమాట. ఎక్కడో మూలనపడిన ఇలాంటి కార్యక్రమాలు జరపాలంటే అది వ్యవసాయకే సాధ్యం. రోజుకి గురించి నిజంగా ఈ వెటనరీ డాక్టర్ వరల్డ్ డే అనేది తెలియదు, బుక్స్ డే అనేది తెలియదు. ఇంకా ఇలాంటి ఎన్ని తాళ్ళు బయటకు తీసుకొచ్చి మరి ప్రజల ముందుకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నందుకు ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మరి మన పరిధిలో చుట్టుపక్కల 4 మండలాలు 3 మండలాలకు సంబంధించిన మరి వెటనరీ డాక్టర్లను సన్మానించుకోవడం అనేది చాలా సంతోషదాయకము. ఎందుకంటే వారి శ్రమను రైతులు పంపించారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మదర్ తెరీసా ఫౌండేషన్ తరఫున వెటర్నరీని సన్మానించాలా ఒక ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపం దాల్చి మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత వెటర్నరీ రోల్ అనేది మేము అసలు నిజంగా చెప్పాలంటే 91లో కాలేజీలో జాయిన్ అయినాం. 91లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంసెట్ ర్యాంకింగ్ మీద ఉంది ఇదంతా ఈ కోర్స్ అనేది కూడా. ఇది 5 సంవత్సరాల కోర్సు. దీంట్లో అన్ని రకాలు అన్నట్టు పెద్ద పశువుల కాడ నుంచి కోళ్ళు చిన్న చిన్న పశువుల మనకు కూడా వైద్యం అన్ని బ్రాంచులలో చాలా ఇదిగా ఉంటది. తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రోజు నేను చాలా ఆనందపడే రోజు. ఈ రోజులు మా నాన్నగారి గురించి స్మరించుకుంటున్నామే కానీ వెటర్నరీ సందర్భంగా డాక్టర్గా ఆయన ఈ రోజు గుర్తు చేసుకోవడం అనేది మనకు చాలా గర్వకారణంగా ఉంది. నిజంగా మా నాన్నకు చాలా పేరండి వెటర్నరీ డాక్టర్లో. 2005లో రిటైర్ అయ్యారు, 2020లో మరణించారు. మేము 11 years
బద్వేల్ ఏరియాలోనే నాన్న చుట్టుపక్కలంతా జాబ్ చేశాడు.